హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఎడ్యూట్రిక్స్. ఈరోజు మనము ఇన్వర్స్ ఫంక్షన్ డెఫినిషన్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఇన్వర్స్ ఫంక్షన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. నార్మల్గా ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ ఫంక్షన్. అదొక ఫంక్షన్ అయితే నార్మల్గా రిలేషన్ని మనం ఎలా రాస్తాము? ఏ కమ బి అని రాస్తాం. అదే రివర్స్లో రాస్తే బి కమ ఏ అని రాస్తే, బట్ ఏ కమ బి బిలాంగ్స్ టు ఎఫ్ అయితే ఈ రిలేషన్ని మనము ఎలా డినోట్ చేస్తామంటే ఎఫ్ ఇన్వర్స్గా డినోట్ చేస్తాము. ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు బి కమ ఏ సచ్ దట్ ఏ కమ బి ఈక్వల్స్ టు ఎఫ్. ఇక్కడ ఏమవుతుంది? రిలేషన్ రివర్స్ అవుతా ఉంది, ఇన్వర్స్ అవుతా ఉంది. డెఫినేషన్ చూడండి క్లియర్గా. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్, దెన్ ద రిలేషన్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు బి కమ ఏ సచ్ దట్ ఏ కమ బి బిలాంగ్స్ టు ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ బి టు ఏ and is called the inverse of f. ఈ బి టు ఏని మనం ఏమంటామంటే ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ అంటాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూస్తాము. ఇక్కడ చూడండి, ఏలో ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1 2 3 బి ఈక్వల్స్ టు ఏబిసి అన్నారు. మామూలుగా మనము ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది? 1 2 ఇక్కడ ఫంక్షన్ ఈక్వల్స్ టు ఎఫ్ 1 టు సి 2 టు బి 3 టు ఏ మ్యాప్ అయ్యాయి. ఈ ఫంక్షన్ ఇట్ ఈజ్ ఏ బైజెక్షన్ ఫ్రమ్ ఏ టు బి అయితే ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుంది? ఎస్ రివర్స్. ఏ నుంచి 3కి మ్యాప్ అవుతుంది, బి నుంచి 2కి మ్యాప్ అవుతుంది, సి నుంచి 1కి మ్యాప్ అవుతుంది. ఈజ్ ఏ బైజెక్షన్ ఫ్రమ్ బి టు ఏ అవుతుంది. అర్థమైంది కదా? ఇన్వర్స్ అంటే ఇక్కడ 1 నుంచి సికి మ్యాప్ అయింది, ఇన్వర్స్లో సి నుంచి 1కి మ్యాప్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూసాం, అది ఇన్వర్స్ ఫంక్షన్ అవుతుందా కాదా చూద్దాం. ఏ ఈక్వల్స్ టు 1 2 3 బి ఈక్వల్స్ టు ఏబిసిడి ఇచ్చారు. ఏ 1 నుంచి సికి 2 నుంచి బికి 3 నుంచి ఏకి మ్యాప్ చేశారు. ఈజ్ అన్ ఇంజెక్షన్ బట్ నాట్ ఏ సర్జెక్షన్. సర్జెక్షన్ అంటే ఏమి? డిఫరెంట్ ఎలిమెంట్స్ మ్యాప్ అయింది, బట్ ఏంటి ఇక్కడ మనకు రేంజ్ వచ్చి ఏబిసిని, ఆ ఏబిసి అనేది కోడొమైన్లో డి ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఈక్వల్ కాదు కోడొమైన్కి, కాబట్టి నాట్ ఏ సర్జెక్షన్. ఇప్పుడు అలా మ్యాప్ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుంది? సి నుంచి 1కి మ్యాప్ అవుతుంది, బి నుంచి 2కి, ఏ నుంచి 3కి మ్యాప్ అవుతుంది. కానీ ఇట్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్, ఎందుకంటే డి కూడా బిలో ఉంది, బట్ డికి ఏ ఎలిమెంట్ మ్యాప్ చేయలేదు, అంటే ఏ ఇమేజ్ లేదనమాట. కాబట్టి బి టు ఏ అనేది నాట్ ఏ ఫంక్షన్. ఎప్పుడు మనకు ఫంక్షన్ అవుతుంది? ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది ఇంజెక్షన్ అవ్వాలి, సర్జెక్షన్ అవ్వాలి. అంటే బైజెక్షన్ అయితేనే బి టు ఏ కూడా ఫంక్షన్ అవుతుంది. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తాం. 1 2 3 ఉంది, బిలో ఏ బి ఉన్నాయి, అవునా? 1 నుంచి ఏకి, 2 నుంచి బికి, 3 నుంచి మళ్ళీ ఏకి మ్యాప్ అయింది. అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫరెంట్తో మ్యాప్ అయినాయా? లేదు. ఈ ఏ అనేది రెండు ఈక్వల్ కదా, సేమ్ ఎలిమెంట్స్తో మ్యాప్ అయినాయి 1 3. కాబట్టి ఇది నాట్ అన్ ఇంజెక్షన్, సర్జెక్షన్ అవుతుంది. ఎందుకు? డొమైన్ వచ్చి ఏబి, ఇక్కడ రేంజ్ వచ్చి ఏబి, కోడొమైన్ కూడా ఏబి, అవి రెండు ఈక్వల్ కాబట్టి సర్జెక్షన్ అవుతుంది. ఇక్కడ చూద్దాము, ఇప్పుడు ఇన్వర్స్ చూస్తాం. ఎఫ్ ఇన్వర్స్ అంటే ఏ కమ 1 బి కమ 2 ఏ కమ 3, ఇలా ఈ రిలేషన్ ఫ్రమ్ బి టు ఏ అవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్ ఫ్రమ్ బి టు ఏ బికాస్ ఫర్ ఏ బిలాంగ్స్ టు బి దర్ ఈస్ 2 ఎఫ్ ఇన్వర్స్ ఇమేజెస్. ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి? 2 ఇన్వర్స్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి అది ఫంక్షన్ కాదు. ఇక్కడ 3 ఎగ్జాంపుల్ చూసినాము. బైజెక్షన్ అయినప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఫంక్షన్ అవుతుంది. ఓన్లీ ఇంజెక్షన్ అయ్యి నాట్ సర్జెక్షన్ అయ్యిందంటే అప్పుడు ఫంక్షన్ కాదు ఎఫ్ ఇన్వర్స్ అనేది. తర్వాత సర్జెక్షన్ అయ్యి నాట్ ఎన్ ఇంజెక్షన్ అయిందంటే ఎఫ్ ఇన్వర్స్ కూడా ఫంక్షన్ కాదు. ఈ 3 ఎగ్జాంపుల్స్లో మనకి కొంచెం క్లియర్గా అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ. బై.